నాలుగు లవ్లో ఫెయిల్ అయింది. ఆ మాత్రం జాగ్రత్త తీసుకోదని ఎలా అనుకుంటున్నావు? ఒప్పుకో అక్క. సరే, ఇప్పటికి సరేను. వేరే సంబంధం గురించి వదిలేసే. సరే, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ నిలబడ్డారేంటండి? వెళ్ళి అమ్మాయి పక్కన కూర్చోండి. అదే ఎలాంటే భూమి మీది మేం పూజ చేయడం ఏమిటి? అదేంటండి అలా అంటారు? ఈ పెళ్లితో మీరు మేము కలిసిపోతున్నాం. ఇంక తేడా ఏముంటుంది? పెళ్ళైన తర్వాత అంటే భర్తుంటాడు, కాకముందు తల్లిదండ్రులే కదా పక్కనుండాల్సింది. అలా ఒంటరిగా వదిలేస్తే ఎలా? వెళ్ళండి ప్లీజ్. పదండి. బావగారు అభిమానంతో చెప్తున్నారు, పదండి. అక్కరా రా శ్వేత. మీరు కూడా వెళ్ళండి ఆంటీ. నాకు అర్హత లేదు విశాల్. మీరు? నాకు అధికారం లేదు బాబు. ఆయన అంటే చీఫ్ ఇంజనీరు, నేను చీఫ్ కాంట్రాక్టర్ని. ఆయన పక్కన నిలబడ్డం అంటే బాగుండదు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. వెళ్ళమ్మా. ఫణిభూషణ్ రావు గారు, అసలు కథ మొదలైంది. ఈ భూమి వాళ్లదే అయినట్టు, వాళ్లే ఈ పూజ జరిపిస్తున్నట్టు కలరింగ్ ఇవ్వండి. ఎక్కడా ఏ తేడా రాకూడదు. రాఘవరావు ఫ్యామిలీ మాత్రమే భూమి పూజ చేసేటట్టు కనపడాలా. మేము ఎవరు కనపడకూడదు. కావాలంటే కాపీకి 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకో, నేను బాధపడినాం. ఇదిగో పూజలు మాత్రం మేము కనపడకూడదు, మేడం గాని నేను గాని. సరేనా? డోంట్ వరీ సార్, అవన్నీ నేను చూసుకుంటాను. వస్తున్నా. ఏంటి? ఏం మాట్లాడవే? ఏం మాట్లాడను? ఏదో మాట్లాడాలని నన్ను ఈ కారులో ఎక్కించుకుంది మీరు. మీరే చెప్పండి. పెళ్లికి, అదే నీ పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నావా? చేసుకుంటున్నావా అని అడిగాను, చెప్పవే. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే? ఇంకా అంటే ఏంటి? చెప్పానుగా, కార్తీక్ కనిపించాలని. కార్తీక్ కనిపిస్తేనే పెళ్లి. కనిపిస్తాడు, కానీ దానికి పెళ్లికి ఎందుకు ముడిపెడుతున్నావో అర్థం కావడం లేదు. ఆల్ రైట్, నీకు కార్తీక్ని చూపిస్తా. కానీ ఓ విషయం చెప్పు, కార్తీక్తో నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పావా? లేదు, తనని పెళ్లి చేసుకోనని మాత్రమే చెప్పాను. పెళ్లి చేసుకోనని చెప్పింది నువ్వు, నీతో గొడవపడి పారిపోయింది తను. వెతికి పెట్టాల్సింది నేనా? సర్లే, వెతుకుతాను. నువ్వు పెళ్లికి రెడీ అవ్వు. కార్తీక్ కనిపిస్తేనే పెళ్లి. యూ సరే అన్నగా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే మాట అంటావు? నమ్మకం లేదు కాబట్టి. మీరు మాట మీద నిలబడరు కాబట్టి. అంటే వివరాలు అనవసరం.
ముందు నాకు నమ్మకం కలిగించండి. ఆ అవసరం నాకు లేదే. అంటే చూడు, అవసరం నీది, అవకాశం మాత్రం నాది. అవసరం ఉన్న నిన్ను, అవకాశం యూజ్ చేసుకునే నేను నమ్మించాల్సిన అవసరం లేదు. అంతగా నమ్మననుకుంటే డ్రాప్ అయిపోదాం. నేను రెడీ. చెప్పు. ఇంకొక క్షణంలో మీ నాన్నకి శ్వేత మా ఇంటి కోడలు కావడం లేదు అని చెప్పేస్తాను. నీ ఇష్ట ప్రకారం కార్తీకం చేసుకుంటావో కాటి కాపర్ని చేసుకుంటావో చేసుకో. పేరెంట్స్ ద మ్యాటర్. చెప్పు చెప్పు చైనా. నువ్వే తెలివిగలదానివనుకోకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నమ్మాలి, నమ్మి తీరాలి. ఇంకో దారి లేదు. అలానే నేను నిన్ను మోసం చేయడం లేదే, ఎక్స్ప్లాయిట్ చేయడం లేదే. కార్తీక్ నిన్ను నువ్వు అడిగినట్టుగానే అరగంట ముందైనా సరే చూపిస్తాను. సరేనా? గుడ్. అలా నమ్మి ఇలా తల వంచి తాళి కట్టించుకో. ఒకటి చాలు సార్, దీన్ని కూడా పెంచేసానులే. ఇంతకుముందు మనం బాయ్ అండ్ గర్ల్ అంటే 2 పదాలు. ఇప్పుడు నువ్వే చెప్పావుగా లవర్స్ అని, ఒకే పదం. అందుకే 2 పెదాలు ఒకటే జ్యూస్. ఏయ్ కమాన్. ఇలా నేను ఎన్నో దాన్నో ఎన్నోవాణ్ణి అని నేను అడగలేదే. ఏయ్ లీవ్ ఇట్ యార్, ప్లీజ్ కమాన్. మాఫ్ కరో యార్, ప్లీజ్ 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 ప్లీజ్. ఏయ్ జస్ట్ సిప్ అండ్ ఎంజాయ్. ఓకే. బాబు సార్, 2 బిస్కెట్ ప్యాకెట్స్, ఒక హల్దీరామ్ మిక్సర్ ప్యాకెట్. ఓకే సార్. ఓకే ఓకే. రాహుల్, హాయ్. వాట్ ఇస్ దిస్? దిస్ ఈజ్ జ్యూస్. తెలీదా? నేను అడుగుతుంది దేని గురించి కాదు, దీని గురించి. వయసులో ఉన్న కుర్రవాడు అడగాల్సిన ప్రశ్న ఇది. శ్వేత తమ్ముడుగా అడుగుతున్నా. వాట్ ఇస్ నాన్ సెన్స్? శ్వేత నన్ను ఎప్పుడు అడగలేదు. అందరికి లేని దొరద నీకొద్దు. ఇప్పుడు వేరు. డోంట్ యూ నో మేనస్? పెళ్ళి ఇంకా 10 రోజులు కూడా లేదు, అప్పుడే పక్క చూపులు చూస్తున్నావా? డోంట్ బి సిలియా. అంటే పెళ్ళయ్యాక చూస్తే పర్వాలేదా? Hey, out! Out! Sweetie, sweetie, please, ఆగు. Sweetie, ఆగు. Sweetie. విశాల్, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్స్ క్రాస్ అవుతుంది నేను కాదు, నువ్వు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. రే, ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చెప్పరా, ఏం చేస్తావు? రాహుల్, రే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రే ఏం చేస్తావురా? నువ్వేమన్నా పిలిపిస్తావా? రే దాంతోనే కాదురా, గంటకో దాంతో తిరుగుతా. ఏం చేస్తావురా? రే ఆ లుక్స్ ఏంట్రా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావురా? నార్మల్,
ఏమిట్రా నువ్వు చేసిన నిర్వాకం? కాబోయే ఇంటర్వ్యూని పట్టుకొని కొడతావా? నీకేమైనా పిచ్చెక్కిందా? నన్నంటావేంటి నాన్న? వాడు చేసిన పని మాత్రం బాగుందా? నార్మల్ ఇంత చెప్తున్నా కాబోయే బావగారిని పట్టుకొని వాడు వీడంటావా? ఏంటమ్మా ఇది? నన్ను తిట్టాడేంటి? వాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేస్తుంటావో చెప్పక్కర్లేదు, నేను ఊహించగలను. 25 ఏళ్లుగా చూస్తున్నాను నిన్ను. అంటే ఫ్రెండ్లీగా ఉండడం కూడా తప్ప? ఫ్రెండ్లీగా ఉంటేనే విషయం పోట్లాడదాకా వచ్చిందా? అవకాశం ఇస్తే నువ్వు ఎంత దాకా వెళ్ళగలవో తెలుసుకోలేనంత ఫూల్ని కాన్నేను. అసలు నువ్వు మనిషివేనంట. పెళ్లి కుదిరింది, కుదురుగా ఉండాలన్న జ్ఞానం లేదా నీకు? ఆ జ్ఞానం తనకు లేదు, కనీసం నీకుండాలిగా. అంటే ఎదురుగా వాడు ఇంకొక అమ్మాయితో తిరుగుతుంటే తప్పించుకోలేమంటారా? చూడలేదనుకోమంటారా? అంత సిగ్గు లేకుండా పడి ఉండడం నా వల్ల కాదు. విశాల్ ఈస్ కరెక్ట్. తన స్థానంలో నేనున్నా అలాగే రియాక్ట్ అవుతాను. చెల్లెలకు అన్యాయం జరుగుతుంటే అడ్డుకోని వాడు అన్నయ్యే కాదు. అంటే ఇక్కడ మేమే అంత చదివిన వాళ్ళం? ఆడమగ తేడా లేకుండా అందరితో కలిసి ఉండటం నా నేచర్. అది చూసి శ్వేతను లైక్ చేసింది. అంత హీరోయిక్గా పోసుకుంటున్న విషయాలు కూడా ఎంత పిస్తానో అది నాకు తెలుసు. పెళ్లి చేసుకుంటున్నాను కదా అని నా క్యారెక్టర్ మార్చుకోమంటే నా వల్ల కాదు. ఆ పెళ్లి కోసం వీళ్ళందరికీ బెండే ఉండటం అంతకన్నా కుదరదు. అంటే ఏం చేస్తావురా? తల తీసి మొలేస్తావా? ఇదే సంఘటన పెళ్ళైన తర్వాత జరుగుంటే ఏం చేసేవాడివి? అలాంటి వాణ్ణి కోరుకోవడం మనది బుద్ధి తక్కువ. సరే, జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళి సారీ చెప్పిరా. నేనా? నువ్వే వెళ్ళి క్షమించమని చేతులు పట్టుకొని నమస్కారం చేసి చెప్పు. ఇంకేం మాట్లాడకు. నీ చెల్లెలి పెళ్లి జరగాలంటే నీ కాబోయే బావగారి కాళ్ళు కడగాలి. అలా జరగడానికి వాళ్ళు ఒప్పుకోవాలంటే కడగబోయే ఆ కాళ్ళనే నువ్వు పట్టుకోవాలి. పద పదరా. క్షమించండి రాఘవరావు గారు, రాహుల్ తప్పు చేశాడు. అయ్యో అదేం లేదమ్మా, మా విశాలే తొందరపడ్డాడు. లేదు రాఘవరావు గారు, పిల్లలు చేసిన తప్పుల్ని సరిగ్గా ఎత్తి చూపకపోతే మన పెద్దరికం వాళ్ళ ముందు చిన్నబోతుంది. రాహుల్ నా కొడుగ్గా తప్పు చేసుంటే అక్కడే మందలించి ఉండేదాన్ని. కాని మీ అల్లుడుగా తప్పు చేశాడు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. రాహుల్, మీ మామగారి కుటుంబానికి సారీ చెప్పు. సారీ. నువ్వు క్షమించమని అడగడానికి వచ్చావురా, తిట్టడానికి కాదు. సరిగా చెప్పు. నన్ను క్షమించండి అంకుల్. ఐఎమ్ సారీ విశాల్. అయ్యో ఏంటమ్మా ఇది? వద్దు బాబు, అవన్నీ నువ్వు మర్చిపో. విశాల్, రాహుల్కి క్షమాపణ చెప్పు. ఐఎమ్ సారీ రాహుల్. రాహుల్ ఏంట్రా రాస్కల్, బావా అనలేవా? సారీ బా. గుడ్. మీ పెద్ద మనసుకి నమస్కరించకుండా ఉండలేకపోతున్నానమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యయ్యో, అంత మాట అనకండి. నేను చాలా స్వార్థపరురాల్ని. ఇదంతా నేను కేవలం చందు గురించి మాత్రమే చేస్తున్నాను. చాలా సంతోషం యశోధర గారు. ఇది జరిగినప్పటి నుంచి మా మనసులో లేకుండా ఉంది. ఇప్పుడు సంతోషమేగా? ఏం శ్వేత? రండి కూర్చోండి, కాఫీ తాగి వెళ్తురు గాని. రామా. రా బాబు. పెళ్లి పనులు, అదే చందు పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయమ్మా మెల్లగా. ఆడపిల్లల పెళ్లిళ్ళు అంత సులభం కాదుగా. మరి విశాలేమైనా హెల్ప్ చేస్తున్నాడా, హెల్ప్లెస్ అంటున్నాడా? చేస్తున్నా ఆంటీ. సో బొత్తిగా హెల్ప్లెస్ కాకుండా లెస్ హెల్ప్ అన్నమాట. ఓ
పెద్దదాని పెళ్లి కన్నా చిన్నదానికి ముందు చేస్తున్నామన్నది రాకుండా ఇద్దరికి ఒకేసారి చేద్దాం అనుకుంటున్నాం. మీరేమంటారు? వద్దు భువన, వాళ్ళ స్థాయి నీకు అర్థం కావట్లేదు. రెండూ ఒకేసారి చేయడం మనకే కష్టం. ముందు శ్వేత పెళ్లి చేద్దాం. మరి మేము వెళ్ళరామా? జరిగిన విషయం ఇక్కడితో మర్చిపోదాం. చందు, నువ్వు మర్చిపోకే, మాట నిలబెట్టుకో. పెళ్ళి నా చేతుల మీదుగా జరిపించుకో అని చెప్తున్నాను. వస్తావండి. బాయ్ అంకుల్. నువ్వెక్కడికి రా, శ్వేతను తీసుకొని కాసేపు షికార్కి వెళ్ళరా. వెళ్ళమ్మా శ్వేత. హలో హలో, చందునా అండి? అవును, మీరెవరు? నేనమ్మా, రాధికని. రాధిక? అదేనమ్మా, నీకు గుర్తుందా? ఓ రోజు నా కార్ యాక్సిడెంట్ కాబోతుంటే కాపాడావు. ఓ మీరా? నమస్తే, చెప్పండి. ఏం లేదమ్మా, ఊరికే ఫోన్ చేశాను. నీ పెళ్ళంటే కదా. నాది కాదండి, మా చెల్లెలు శ్వేతది. ఆ సంగతి తెలుసు. నీది కార్తీక్ది కూడా అని తెలిసింది. చాలా సంతోషం తల్లి. మీరిద్దరూ పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి. థ్యాంక్స్ అండి. ఉంటానండి. కార్తీక్ ఏం చేస్తున్నాడమ్మా? జాబ్ కోసం బెంగళూరు వెళ్ళారండి. అలాగా, పెద్ద ఉద్యోగమేనా అమ్మా? అయితే పెళ్ళయ్యాక బెంగళూరులో కాపురం పెడతారన్నమాట. ఉంటానండి, నమస్తే. ఎంత సిగ్గు. భోనా, భోనా. అబ్బాబాబ్బా, ఏమిటండి ఆ కేకలు? ఇదిగో, ఈ డబ్బు భద్రంగా దాచిపెట్టు. ఎక్కడిదండి ఇంత డబ్బు? పెళ్లి కోసం లంచం తీసుకున్నాను. మీరేం తీసుకోరు, చెప్పండి. అప్పు తీసుకున్నారా? కాదు, సుజాత ఇచ్చింది. సుజాత? మీ చెల్లెలు? అవును, నా చెల్లెలు సుజాతే. ఏమిటండి మీరు అనేది? సుజాత వచ్చిందా? ఎక్కడుంది? అది రాలేదే, దాని తాలూకు డబ్బొచ్చింది. అప్పట్లో దాని పేరున తీసుకున్న పాలసీ మెచ్యూర్ అయ్యింది. ఇప్పుడు కూతురు అవసరాలకు తల్లిగా స్పందించి అదే పంపించినట్టుగా వచ్చిందే డబ్బు. ఇన్నాళ్ళు నీ ప్రవర్తనకి భయపడి ఈ పాలసీ విషయం నీకు చెప్పలేదు. నన్ను క్షమించు భువనా. చచా, అవేం మాటలండి. నిజానికి మీరే నన్ను క్షమించాలి. నా గియ్యాళితనం వల్ల ఇలా మనసు విప్పి చెప్పాలనుకునే ఎన్నో విషయాలు మీలో మీరే దాచుకొని బాధపడ్డారు. భార్యాభర్తల్లో ఎవరికి సహనం లేకపోయినా ఇద్దరూ జీవితంలో ఎంత కోల్పోతారో ఇప్పటికి అర్థమైందండి. భువనా, ఇది చందు తల్లి పంపిన డబ్బండి. దాని పసుపు కుంకానికి వచ్చింది. తీసుకెళ్ళి దాని చేతికే ఇవ్వండి, సంతోషపడుతుంది.
అలాగే భువన, తప్పకుండా. Switch it off. రీడైల్ చేద్దాం. గుడ్. రౌండ్ ద క్లాక్ ట్రై చేస్తున్నాడు అన్నమాట. వెరీ గుడ్. చూద్దాం. హలో హలో, ఎవరు మీరు? ఎక్కడ ఉంటారు? దయచేసి మాట్లాడండి. ఎందుకు ఎందుకు మీరు నాతో దాగుడు మూతలాడుతున్నారు? అసలు మీకేం కావాలి? మీకేమనిపించా? నన్నెందుకు ఇలా మీరు చంపుతున్నారు? నా నుంచి మీకేం కావాలి? డబ్బా? నా ప్రాణమా? చెప్పండి. మీకు దండం పెడతాను. నా కూతురు ఎక్కడుంది? ఏం చేస్తోంది? ఎలా ఉంది? దయచేసి చెప్పండి. Damn it. Damn it. Damn it. ఎవరు మీరు? నా పేరు శ్రీధర్. నీకు స్పృహ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారం రోజుల క్రితం నీకు యాక్సిడెంట్ అయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. అంకుల్, ఏమిటలా చూస్తున్నావు? పూజ నిన్ను కాపాడింది తనే. ఆ రోజు తను గనక నిన్ను కాపాడి ఉండకపోతే నువ్వు ఉండేవాడివి కాదు. అంకుల్ ప్లీజ్ చెప్పనయ్యమ్మా. ఏదో రోజు తనకు తెలియాల్సిందే కదా. ఇప్పుడు చెప్తేనే నాకు తృప్తి. నీ ప్రేమ, నీ అభిమానం వృధా కాకూడదు కదా. రామ్మా, ఇక్కడ కూర్చో. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రామ్మా, కూర్చో. హాయ్. థ్యాంక్స్ పూజ.
ఆయన చెప్పే వరకు మీ గురించి నాకు తెలియదండి. సహజమే కదా అభిషేక్, ఆయన ఇంతవరకు మీరు చూడలేదు. నా పేరు కూడా మీకు తెలీదు. తప్పు చేస్తున్నానంటారా అంకుల్? ఇది తప్పు ఒప్పు ఎలా చెప్పగలవమ్మా? అవునమ్మా, వన్ సైడ్ లవ్ అనేది ఎదుటివారి ప్రతిస్పందనతో పని లేకుండా పూర్తిగా మన మనసుకు సంబంధించిన విషయం. కానీ ప్రేమంటే రెండు మనసుల స్పందన కదమ్మా. అది ఇద్దరి వైపు నుంచి కలిగినప్పుడే ఆ జంట ఒక్కటవుతుంది. నా దృష్టిలో మాత్రం వన్ సైడ్ లవ్ అనేది కరెక్ట్ కాదు. ఒక్కోసారి అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక్క విషయం చెప్పనమ్మా, స్త్రీలకెప్పుడు జాలి నుంచే ప్రేమ పుడుతుంది, మగవాడికి స్త్రీ చేసే సేవల నుంచి ప్రేమ పుడుతుంది. ఇప్పుడు మీరిద్దరూ అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీ ప్రేమ పెళ్లికి దారి తీస్తుందని ఆశిస్తున్నాను. ఓకే నిషా, తర్వాత కలుద్దాం. అదేంటి ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా? విషయాలు రా బాబురా, లోపలికి రా. మళ్ళేమైందిరా నీకు? ఇంకా ఏం కావాలక్క? ఇద్దరు మొగుడు పిల్లలక్క చెయ్యి చెయ్యి కలిపి తిరుగుతూ ఉంటే తాట తీయాల్సింది పోయి తీరిక కూర్చొని కబుర్లు చెప్తాడా? బావ నీతో మొగుడు లెక్క ప్రవర్తిస్తుండు గాని నిజతో మాత్రం తండ్రి లెక్క ప్రవర్తిస్తలేడు. కూర్చో. కూర్చొని ఇప్పుడే వస్తాను. ఓకే. ఏంటి నిన్ను వాడుకొని ఇసిరేస్తానని భయంగా ఉందా, లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి బొక్కలో దోయిస్తాననుకుంటున్నావా? కూర్చో, కూసోవయ్యా కూసో. ఇప్పుడు నిన్ను ఇరుకుని పెడితే నలిగిపోయేది నేనే కదా. నా కూతురు నిన్ను ప్రేమిస్తులే, అల్లుడిని బాధ పెడితే కూతురే కదా బాధపడేది. తొందరలో మీ ఇద్దరికి పెళ్లి చేయబోతులే. అది కూడా కాకుండా నా అల్లుడిగా నువ్వు నాకంటే పై స్థాయిలో ఉండాలి కదా, అందుకే ఇదంతా. అర్థమైందా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, హౌ ఇస్ ద డెవలప్మెంట్? గుడ్ గోయింగ్, బట్ తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది. సో అతన్ని ఎక్కువగా మాట్లాడించొద్దు, టెన్షన్ కలిగించే విషయాలు ఏవి చెప్పొద్దు, ఏ విషయంలోనూ అతని ఇష్టానికి విరుద్ధంగా డిస్కస్ చేయొద్దు. టాబ్లెట్స్ మాత్రం అవే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. హలో ఆంటీ. చందు, ఎంతకాలానికి ఫోన్ చేసావమ్మా? ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? నీ ఫోన్ వచ్చిందిగా, బాగానే ఉన్నాను. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? హైదరాబాద్ నుంచి. చందు, కార్తీక్ వచ్చాడా? వచ్చాడంటీ. వచ్చాడా? ఎలా ఉన్నాడు? నాకు ఫోన్ చేయలేదే? అది తను కాస్త బిజీగా ఉన్నాడంటీ. ఈ అమ్మతో మాట్లాడలేనంత బిజీగా ఉన్నాడా? చందు, ఒక్కసారి ఫోన్ చేయించమ్మా. మనిషి కనిపించకపోయినా కనీసం గొంతైనా వింటాను. తప్పకుండా ఆంటీ. ఆంటీ, మీ దగ్గర సుధీర్ నెంబర్ ఉందా? ఎవరు? ఓ, కార్తీక్ ఫ్రెండ్ సుధీరా? అవును, మీరు డైరీలో రాసుకున్నట్టు గుర్తు. ఓసారి చూడండి.
ఒక్క నిమిషం లైన్లో ఉండి చెప్తాను. చందు రాసుకోమ్మా. 92464137. చాలా థ్యాంక్స్ ఆంటీ. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? మీ పెళ్ళికి. అది కార్తీక్ పిలిస్తేనే. సరే ఉంటానంటీ. బాయ్. బాయ్. ఏమిటి చందు మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది? ఏం జరిగిందో కార్తీక్ని అడిగి తెలుసుకుంటే. ఏంటిది? చందు ఏమో తను వచ్చాడు అని అంటోంది, కార్తీక్ నెంబర్ ఏమో పనిచేయటం లేదని వస్తోంది. ఏంటిది? చందు అబద్ధం చెప్తోందా? ఎందుకు చెప్తోంది? ఎవరిని కాపాడటానికి? ఎవరికి భయపడేలా చెప్తోంది? ఒకవేళ యశోదరా? హలో, కార్తీక్ ఎక్కడున్నాడు? అడుగుతుంది నిన్నే. కార్తీక్ని ఎక్కడ దాచావు? స్వర్గంలో. యశోదరా? మరి లేకపోతే నన్ను అడుగుతావే? నాకేంటి అవసరం? నీకే అవసరం. చందుని ఒంటరిదాన్ని చేయటానికి కార్తీక్ని వేరు చేసుంటావని నా అనుమానం. పిచ్చివాగుడు వాక్కు. చంద్రముఖి కార్తీక్ని పెళ్లి చేసుకోబోతోంది. ఆ పెళ్లి నేనే దగ్గరుండి చేయిస్తున్నాను. నమ్మేవాళ్ళకి చెప్పు ఈ కబుర్లు, నాకు కాదు. మర్యాదగా కార్తీక్ని ఎక్కడ దాచావో చెప్పు యశోదరా, లేకపోతే చెల్లెలవని కూడా చూడను. ఏంటక్క నీ అనుమానం? అయినా నీతో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నీకు కావాల్సింది కార్తీక్ వివరాలైతే నువ్వు కాంటాక్ట్ చేయాల్సింది కార్తీక్ని లేదా చందుని. యశోదరా, చందుకేమైనా అన్యాయం జరిగిందో నేను ఊరుకునేదే లేదు, గుర్తుంచుకో. స్టూపిడ్. అయినా వసుంధరక్కకి ఎందుకు డౌట్ వచ్చింది? చందు ఏమైనా చెప్పుంటుందా? చెప్పుండదు. చెప్తే తనకే నష్టం. ఎంతైనా వసుంధరక్క ఈ పెళ్లి గురించి చాలా ఆలోచిస్తోంది. ఎలాగైనా దాన్ని పెళ్లికి రాకుండా ఆపాలి. ఇట్స్ వెరీ అన్బిలీవబుల్ అంకుల్. ఇంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ సింగిల్ పేమెంట్లో కార్ తీసుకున్నారు. నాకైతే చాలా వండర్గా ఉంది. అసలు మీరెవరు అంకుల్? నీ అంకుల్ని. అంకుల్, నేను సీరియస్గా అడుగుతున్నాను. నేను సీరియస్గానే చెప్తున్నాను. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. పద. డోర్ లాక్ చేసింది. అభిషేక్ ఎక్కడికి వెళ్ళుంటాడు? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఈ టైంలో అతను బయట తిరగకూడదు అంకుల్. తిరిగితే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సరే, నువ్వు కార్లో వెళ్ళి మెయిన్ రోడ్డు వరకు వెతికిరా. నేను ఈ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి వస్తాను. సరే. క్విక్.
చూడన్నా వాడిని రై వాడు ఒంటికాలి గుర్రంరా, ఎక్కడికి పోతాడు? ఎవ్వరికి అనుమానం రాకుండా పట్టుకుందాం. అభిషేక్, ఏంటి అభిషేక్, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను అంకుల్ ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? రూమ్లో ఒక్కడికి చిరాగ్గా ఉంటే ఇలా వాకింగ్కి వచ్చాను. సరే రా. షట్! ఆ ఒంటికాలి గుర్రంగాడు దొరికి తప్పించుకున్నాడ్రా. ఆ అమ్మాయి రాకపోతే ఎలా? వాడెక్కడికి పోతాడు? ఎలాగూ తెలిసిన ప్లేసే కదా, ఎప్పుడైనా వస్తాడు. ఇదే ప్లేస్లో కాపు కాస్తే వాడు దొరకపోతాడా? చెప్పు జగ్గు. కార్తీక్ కనిపించాడు మేడం. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎక్కడ కట్టిపడేశావు? కనిపించాడు గాని పట్టుకోలేదు మేడం. ఏం రోగం వచ్చింది? పట్టుకోబోయే అంతలో ఓ అమ్మాయి వచ్చి అడ్డుపడింది మేడం. అమ్మాయా? అయితే రివర్స్ అవుతుందేమోనని భయపడ్డాం మేడం. భయపడేవాడివి ఇలాంటి పని ఒప్పుకోవద్దు. వేసేయ్. అడ్డం వస్తే ఆ అమ్మాయిని నిర్మోహమాటంగా వేసేయ్. తర్వాత విషయం నేను చూసుకుంటాను. అలాగే మేడం. నాకు కార్తీక్ కావాలి, ఎలాగైనా సరే కావాలి, అంతే. అభిషేక్, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? చూడండి అంకుల్, ఇంట్లో కూర్చుంటే పిచ్చి పిచ్చిగా ఉందట. రోడ్డు మీద తిరగడానికి వెళ్ళాడు. అవును అంకుల్, ఇంట్లో కూర్చుంటే బోర్గా ఉంది, అందుకే వాకింగ్కి వెళ్ళాను. అభి, వెళ్ళేవాడి చెప్పి వెళ్ళొచ్చు కదా. మీ ఇద్దరు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? లేదు అంకుల్, మీరు వచ్చేలోపు నేను వచ్చేద్దాం అనుకున్నాను. పెద్ద ఘనకార్యం చేసావులే. నువ్వు వెళ్ళాలనుకుంటే నేను వచ్చిన తర్వాత తీసుకెళ్లేదాన్ని కదా. ఏదో ఆడుకోవడానికి వెళ్ళినట్టు అలా మాట్లాడతావేంటి? వాకింగ్కే కదా వెళ్ళాను. కార్లో కూడా ఇదే గొడవ అంకుల్. అభి, నీ మీదెంత కన్సర్న్ చూపిస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి కోప్పడతావెందుకు? అది కాదు అంకుల్, ఇంట్లో ఒక్కడనే కూర్చుంటే ఎంత బోర్ కొడుతుందో తెలుసా? ఎనీహౌ, ఐఎమ్ సారీ అంకుల్. సారీ పూజ. నో సారీస్. ఇట్స్ ఆల్ రైట్. పూజ, తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ పట్రా, కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. ఈజ్ ఇట్ ఓకే? ఓకే అంకుల్. దాట్స్ గుడ్. రిపోర్ట్స్ ఇవ్వమ్మా. ఏమైంది? సారీ అమ్మా. దా, ఏదో ఆలోచనలో ఉండి. ఏది చేయి చూపించు. ఏంటమ్మా ఇది? జాగ్రత్తగా ఉండద్దా? అనుకుంటూనే ఉన్నాను, అసలే పరిధ్యానంగా ఉన్నావు, నీకు ఈ పని అప్పచెప్పానేంట్రా అని. అనుకున్నంత చేశావు. ఒక్క క్షణం ఉండమ్మా.
నీ పెళ్ళయ్యేదాకా ఇలాంటి పనులు నేను పొరపాటు చెప్పినా చేయకమ్మా, సరేనా? ఎంత దౌర్భాగ్యురాల్ని. ఏంటమ్మా, నొప్పిగా ఉందా? చాలమ్మా, చాలు. ఈ మాత్రం ప్రేమ దక్కుతుందంటే ఈ జన్మే కాదు, జన్మ జన్మలు దారిపోయడానికి సిద్ధంగా ఉన్నాను. అలా బయటికెళ్ళి గాలి కూర్చుంది గాని. అమ్మో, పట్టకారు దీంతో ఏదైనా చేయగలదు. మారణాయుధాలు ఇంకేం లేవు కదా? ఏంటి వెతుకుతున్నావు? అబ్బే, ఇంకా క్యాండిడేట్ గురించి వెతకాల్సిన అవసరం లేదండి, దొరికిపోయాడుగా. ఎవరు? ఎవరి కోసం మీరు కళ్ళని చెర్రీ పళ్ళలాగా చేసుకుని చూస్తున్నారు? వాడు కార్తిక్. దొరికిపోయాడు. తెలుసు. తెలుసా? ఓ రైజకు ఎంత పని చేశారా? ఎలా తెలుసు మేడం? తెలియాల్సిన పద్ధతిలోనే, తెలియాల్సిన దానికన్నా ఎక్కువ తెలిసింది. కానీ ఇది ఇప్పటిదాకా నీకు తెలియలేదంటే ఇదేదో తెలుసుకోదగ్గ విషయమే. నాకు ముందే తెలుసుగా. ఓ, నీకు తెలిసి నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డావా? అది చెప్పడానికే కదా మేడం వచ్చింది. షట్ అప్ నారాయణ, నీ నాటకాలు నాకు తెలుసు. నాకు జగ్గుకు మధ్యలో ఉండి నొక్కుదామని చూస్తున్నావా? ఎందుకయ్యా, ఎందుకు మనుషుల జీవితాలతో ఇంతలా ఆడుకుంటారు? ఎందుకు మనుషుల్ని ఇంతగా గాయపరుస్తారు? ఛ! సరే, జరిగిందేదో జరిగిపోయింది. పోయి మీ బావగారి తరపున పెళ్లి పనులు చేసి పెట్టు. చందు కార్తీకుల పెళ్లి నేను చేసుకుంటాను. నేను వెళ్ళి ఆ పెళ్లి పనులు చూడాలా? మీరు పెళ్లి చేసుకుంటారా? ఏంటి మేడం, ఏదో ఉప్మా చేసుకుంటాను అన్నంత తేలిగ్గా చెప్పారు. అసలు మన టార్గెట్ మనా కాదు, నా టార్గెట్. నా టార్గెట్ వాళ్ళ పెళ్లి. మళ్ళీ ఈ పెళ్లి విషయంలో వేలు పెట్టావో తీసేస్తారుగా. వెళ్ళు. మేడం, మీరేమీ అనుకోనంటే ఒక మాట, మాయావతిలాగా ఉండేవాళ్ళు బాణామతి చేసిన దానిలాగా అయిపోయారు. అసలు మన టార్గెట్ నారాయణ, కార్తిక్కి చందుకి పెళ్లి చేస్తానని అందరిలో మాటిచ్చాను కదా. ఇంకా ఏంటి నీ కన్ఫ్యూజన్? నా మాట నిలబెట్టుకుంటాను. వాళ్ళ పెళ్లి చేస్తాను. కార్తిక్ నా కొడుకు లాంటివాడు, తను నాకు కావాలి. దట్స్ ఆల్. ఈవిడికి బాణామతి చేసినట్టుందన్నాను గాని అంతకంటే పెద్దదే ఎవరో చేసుంటారు. అమ్మా చందు. ఏంటి నాన్నా? ఏంటమ్మా, అందరూ కింద టీవీ చూస్తుంటే ఇక్కడ ఒక్కదానివేం చేస్తున్నావు? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్నా. నేను గమనిస్తూనే ఉన్నానమ్మా. ఈ మధ్య నువ్వు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా డల్గా కనిపిస్తున్నావు. ఏమైందమ్మా? డల్గానా? నేనా? అదేం లేదు నాన్నా. విశాల్, ఎప్పుడు టీవీ ఏంట్రా? ఏదైనా గేమ్ ఆడదాం సరదాగా. హఠాత్తుగా గేమ్ అంటే ఎలాగక్క? పోనీ ఏ గేమో నువ్వే చెప్పు. నలుగురు ఉన్నాం కదా, క్యారమ్స్ ఆడదామా? ఏమండి, క్యారమ్స్ ఆడదామండి, చాలా రోజులైందిగా. ఓకే ఓకే ఓకే.
తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో అర్థం కావటం లేదు. అభిషేక్ గురించి చెప్పటమా మానటమా? ఏం చేయాలి? ఏం చేయాలి? చందు, నా చేతికి బ్రహ్మాస్త్రం దొరికింది. ఇప్పుడు చూడు, నీ జీవితాన్ని ఎన్ని సుడులు తిప్పుతానో. ఆ గుండంలో పడి నువ్వు గిలగిలా కొట్టుకుంటూ నన్నెందుకు పుట్టించావని అరవాలి.